అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న అఘోరీ కథ ఇప్పట్లో కంచికి చేరేలా కనిపించట్లేదు. ఆమె రోజుకో రకంగా విచిత్రంగా వింతగా ప్రవర్తిస్తోంది. భీమవరం వెళ్తుండగా ఆమెకు పాడె మీద వెళ్తున్న ఓ శవం కనిపించింది. వెంటనే అక్కడి వారిని ఆపి ఆ శవంతో ఏదో విచిత్రంగా సైగలు చేసింది. అలాగే ఆ శవంతో మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. పాడె కూడా మోసింది అఘోరీ. అసలు రోజుకో రకంగా ఈ అఘోరీ ఎందుకు ప్రవర్తిస్తోంది? శ్రీశైలం వెళ్ళి అక్కడ ఒక రకంగా ప్రోటోకాల్ దర్శనం తీసుకుంది. శ్రీకాళహస్తిలో ఏకంగా ఆత్మాహుతికే యత్నం చేసింది. అసలు అఘోరీ కోరుకుంటున్నదేంటి? ఇంకొక వైపు చూస్తేనేమో రేవంత్ను గద్దె దింపుతాను, తెలంగాణకి వస్తాను అంటూ ఛాలెంజ్ చేస్తోంది. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. అఘోరీ ఇప్పుడు శవంతో మాట్లాడడం అనేది పెద్ద విషయం అయిపోయింది. మీకు ఆమె వ్యవహార శైలి అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? అంటే సెన్సేషనల్ కావటం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది అంటే ఉన్న వాతావరణాన్ని వినియోగించుకుని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం జరుగుతోంది. దీనిలో భాగంగానే చాలామంది పూజలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పూజలు చేయటము, అలాగే తమ కోరికలు చెప్పుకునే ప్రయత్నము. అంటే కొత్త బాబాలు వచ్చినప్పుడల్లా ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆ వ్యాక్యూమ్లోకి అఘోరీ ప్రవేశించేటువంటి ప్రయత్నం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులకి దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ తనకంటూ ఒక ఏరియాని క్రియేట్ చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. దీనిలో అది కనిపిస్తోంది స్పష్టంగా. అంటే తన యాక్టివిటీ మొత్తం కూడా జనాల మధ్యలోనే జరుగుతోంది. జనాల మధ్యలో జనం చూస్తూ ఉండగా ఒక యాక్టివిటీ చేయటము, దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎవరో ఒకళ్ళు చేయటం, వాళ్ళతో ఘర్షణ పడటం, ప్రజల మద్దతు కూడగట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఒక సింపతి క్రియేట్ చేసుకునే ప్రోగ్రాం చేస్తోంది ఆవిడ. అంటే కాళహస్తిలో ఆవిడ గుడిలోకి వెళ్ళాలంటే అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసి మీరు ఏకవస్త్రమైనా వేసుకుని రండి అని చెప్పారు. చెప్పినప్పుడు అంటే శివుడు దిగంబరుడు కదా అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చింది ఆవిడ. అంటే వీళ్ళు ఒక రకంగా శివభక్తులే. శివభక్తుల్లో కూడా కొంచెం ఉగ్రవాదపు లక్షణాలు ఉన్నటువంటి శివభక్తులు. వీళ్ళ మీద రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అఘోరాల మీద. అఘోర అనేది పురుష శబ్దం, అఘోరి అనేది స్త్రీ శబ్దం అనుకుంటే. అంటే అఘోరాకి స్త్రీలింగమే అఘోరి. చాలామంది తెలియక లేడీ అఘోరి అని రాసేస్తున్నారు. అది కాదు, అఘోరి అంటే సరిపోతుంది, లేడీ అనే. కాబట్టి అఘోరాల మీద రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాళ్ళు శ్మశానాల్లో ఉంటారని, శ్మశానాల్లోనే పడుకుంటారని. శివుడు కూడా అది ఉంది. ఆయన శ్మశానవాసి అని, దిగంబరుడని ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు అలాగే బిహేవ్ చేస్తారని, అలాగే శవాలను తింటారని, అది కూడా పుర్రెల్లో వేసుకుని తింటారని, అంటే ఒక గిన్నెలాగా పుర్రె వాడతారని, ఇలా రకరకాల కథలు ఉన్నాయి వీళ్ళ మీద. అలాగే వీళ్ళ శృంగార జీవితంకి సంబంధించి కూడా రకరకాల కథనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఆవిడ శవంతో మాట్లాడే ప్రయత్నం చేయటం అంటే జనాల్లో ఉన్నటువంటి ఈ నమ్మకాలని మళ్ళీ ఒక్కసారి రేపే ప్రయత్నం. ఆవిడ శవంతో మాట్లాడటం, ఈ యాక్టివిటీ. అంటే ఆవిడ వెళ్ళేదారిలో అనుకోకుండా కనిపించి ఉండొచ్చు. వెంటనే ఆవిడ దిగి మాట్లాడేసరికి జనం అటెన్షన్ అంతా అటువైపు పెడుతుంది. దాన్ని కూడా తన పబ్లిసిటీకి వాడుకుంది. దేన్నైనా వాడుకుంటుంది. ఇప్పుడు ఆవిడ అక్కడ కాళహస్తిలో వాళ్ళతో గొడవ పడింది. ఏకవస్త్రం వేసుకుని రమ్మన్నారు వాళ్ళు. కుదరదు అంది ఈవిడ. కుదరదు అనేటువంటి టైంలో చిన్న ప్రాబ్లం వచ్చింది అక్కడ. వెంటనే కారు దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసి పోసుకుని ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేసింది. అంతకు ముందు కూడా ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్లో ఆత్మార్పణ కార్యక్రమమే. ఈ ఆత్మార్పణ కార్యక్రమం వారించటం కోసం ఆవిడని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించి మహారాష్ట్ర బార్డర్లో వదిలారు. అక్కడి నుంచి ఏపీకి చేరింది ఆవిడ. ఏపీకి చేరి అక్కడ నడుస్తోంది కథ ఇప్పుడు. అంటే కాళహస్తి ఇన్సిడెంట్ తర్వాత ఏపీ పోలీసులు అనుకుంటుంది ఏంటంటే ఈవిడ మూమెంట్స్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ ఏ ఉపద్రవం తీసుకొస్తుంది అనేది తెలియని పరిస్థితి. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టండి అని ఏపీ పోలీసులు అనుకుంటున్నారు. ఇది వాస్తవం.
ఆ పరిధిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఏ క్షణమైనా ఆవిడను అక్కడి నుంచి కూడా తరలించే అవకాశం ఉంది. తరలించిన తర్వాత ఒక పొలిటికల్ ఏరియాలోకి వచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది ఆవిడ. ఆ ప్రయత్నంలో భాగంగా సనాతన ధర్మం అని మాట్లాడుతోంది. సనాతన ధర్మం అనేది మాట్లాడే క్రమంలో ఆల్రెడీ ఏపీలో సనాతన ధర్మము అనేది ఒకటి నడుస్తోంది. ఆ కల్టుతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం అది చేస్తూ మధ్యలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసింది. ఈరోజు చేసి నేను తిరిగి తెలంగాణ వస్తానంది. తిరిగి తెలంగాణ వస్తానంటే అక్కడి నుంచి బహిష్కరించేస్తారు ఏ క్షణంలోనైనా అని. బహిష్కరించిన మరుక్షణం మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ప్రవేశించడానికి ముందు రేవంత్ రెడ్డి మీద దాడి. అంటే అతని ప్రభుత్వం కదా నన్ను లాక్కెళ్ళి అక్కడ పడేసింది మహారాష్ట్రలో. ఆమె అడిగింది ఒక రకంగా, నన్ను కాపాడండి ఈ మీడియా వాళ్ళ నుంచి అని కూడా. మీడియా అడుగుతుందా ఇది ఒక డైవర్షన్ స్కీమా అనే పరిశోధనలు కూడా నడుస్తున్నాయి. దేన్ని డైవర్ట్ చేయటం కోసం అఘోరీ మూమెంట్స్ నడుస్తున్నాయి అనే పరిశోధన కూడా నడుస్తోంది ఇప్పుడు. కానీ ఒకటి, తను కనిపించిన ప్రతిసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం బలంగా చేస్తోంది. ఇది ప్రమాదం. ఇక్కడ పర్సనల్ మోటో ఉండొచ్చు, లేదు డ్రివెన్ మోటో కూడా ఉండొచ్చు, ఎవరైనా చెప్పి నడిపిస్తూ ఉండొచ్చు. అది ఏమిటి అనేది తెలియాలి ఇప్పుడు ప్రపంచానికి. అప్పటి వరకు ఆవిడ ఆ యాక్టివిటీ ఆపే పరిస్థితి అయితే లేదు. పోలీసులు కూడా వారించటం లేదు. అంటే ఆవిడ కదలికలను ఆపటమో, లేదు అరెస్ట్ చేయటమో, లేదు కేసులు కట్టి జైల్లో వేయటమో ఇలాంటిది చేస్తే మనోభావాలు దెబ్బతింటాయేమో అనేటువంటి భయం ఉంది. అందుకని ఉపేక్షిస్తున్నారు. ఆ వ్యాక్యూమ్ చూసుకుని ఆవిడ చెలరేగిపోతుంది. ఆ చెలరేగిపోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఆవిడ మూమెంట్స్. వాస్తవంగా వాళ్ళు పాదయాత్ర చేయాలి, నడవాలి. కానీ ఎక్కడికక్కడ వెహికల్స్ వస్తున్నాయి, వెహికల్లోనే ట్రావెల్ అవుతుంది ఆవిడ. ఆ ట్రావెల్ అవుతున్నటువంటి క్రమంలో కారులో నుంచి దిగి కదా ఆ పాడిని ఆపింది ఆవిడ. అవును. ఈ ప్రోగ్రాం అంటే దీని వెనకాల ఈ వెహికల్స్ ఏర్పాటు చేయటము, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఎవరి ప్రమేయమైనా ఉందా, ఏదైనా ప్రయోజనం కోసం ఈ అఘోరీ డ్రామా నడుస్తోందా అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టి పరిశోధించాల్సిన అవసరం అయితే ఉంది. అఘోరీలు అఘోరాలు మామూలే, కానీ అసలు ఈమె ఏ రకంగా స్పెషల్? ఈమెకి శ్రీకాళహస్తిలో శ్రీశైలంలో విఐపి ట్రీట్మెంట్ ఏంటి, ప్రోటోకాల్ దర్శనం ఏంటి, ఎందుకు ఇలా ఆమెను ప్రత్యేకంగా చూస్తున్నారు? పోలీసులు కూడా ఎందుకు ఆమెను తగ్గించి చూడట్లేదు, ఎందుకంత హైప్ ఇస్తున్నారంటారు? అంటే హైప్ ఇవ్వటం అంటే ఎక్కడ ఆవిడని ఏమైనా అంటే ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమో అనే భయం ఉంది. ఇప్పుడు మనోభావాలు అనేవి చాలా హై ప్రయారిటీ అంశంగా మారిపోయింది. ఎవరి మనోభావాలు గాయపడినా కానీ వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మనోభావాలు గాయపరచటం అనేది ఒక రకంగా తమని తాము తీసుకెళ్ళి మార్కెట్లో వాళ్ళకి అంటే టార్గెట్గా మారిపోవటమే. ఈ పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు కూడా ఈ విషయంలో పర్టికులర్గా, పైగా ఇది మెజారిటీ మతంతో లింక్ అయి ఉన్నటువంటి అంశం, హిందూ మతంతో లింక్ అయి ఉన్నటువంటి అంశం. ఈ ఏరియాలో మనం ఏదన్నా డిస్టర్బ్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ ముత్యాలమ్మ టెంపుల్ గొడవ జరిగినప్పుడు అక్కడికి వచ్చినటువంటి చాలామంది, పర్టికులర్గా మాధవీలత గారు లాంటి వాళ్ళు చాలా చెలరేగి మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం మనం. అలాంటి ఒక అనవసరమైన అన్వాంటెడ్ గందరగోళాన్ని క్రియేట్ చేస్తుందేమో అఘోరీ మీద ఏదైనా ఒకవేళ చొరవ చూపించి, అంటే తన మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడైనా హౌస్ అరెస్ట్ చేయటమో ఇలాంటివి ఏమైనా చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమో అనే భయం కనిపిస్తోంది వాళ్ళల్లో. అంటే ఏం పర్లేదు, మీరు ముందుకెళ్ళండి, కంట్రోల్ చేయండి అనేటువంటి ఆదేశాలు కూడా రావడం లేదు. అందుకని వాళ్ళు చూస్తున్నారు, ఏం జరిగితే అది జరగనివ్వండి, కాకపోతే ఒక ప్రత్యేకమైన దృష్టి వేయండి, ఏదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ ఆ నెపం మన మీదకి వస్తుంది, అందుకని కొంచెం స్పై ఉంచండి, ఒక కన్నేసి ఉంచండి అనేది అయితే ఏపీ పోలీసులకి ఒక అప్రకటితమైనటువంటి ఆదేశం ఇచ్చినట్టుగా అయితే సమాచారం ఉంది. అసలు అఘోరీ అన్నం తింటున్న విధానం మీరు చూసారా? మట్టిలో కలుపుకొని తింటుంది, నేల మీద అన్నం తింటూ ఆ మట్టిని ఇలా కలుపుకొని మళ్ళీ దాన్ని వీడియోస్ తీసి అందరికీ షేర్ చేయడం, దీన్ని ఎలా చూడాలి మనం? సెన్సేషనలైజ్ చేయటంలో భాగమే ప్రతి కదలికని. ఇంకా మనం అంటే అఘోరాల గురించి చదివినట్టుగా ఆవిడ ఏదో పుర్రెలు తినే ప్రయత్నం అలాంటివి చేయలేదు.
ఇంకా అంటే జనాలు ఇంకొంచెం భయపడేవాళ్ళు. అటువంటి ప్రయత్నాలు చేయనందుకు అభినందించాలి. పుర్రెలో నీళ్లు పట్టుకొని తాగుతుంది. అదే ఇవన్నీ అంటే ఈ విచిత్రాలన్నీ ప్రస్తుతం పబ్లిక్ మూడ్ అలా ఉంది కాబట్టి తన వైపు డైవర్ట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం. ఇది కాన్షియస్గానే కనిపిస్తోంది. దీని వెనకాల డెఫినెట్గా ఒక కాన్స్పిరసీ కోణం అయితే ఉంది. అది ఎవరు ఏమిటి అనేది తేలాలి. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. అఘోరీ కదలికల గురించి మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.